కానీ రెండో పాప చదువుకుంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మీరందరూ కూడా పిల్లల్ని ఆడపిల్లలు మగ పిల్లల్ని తేడా లేకుండా బాగా చదివిస్తారని నేను కోరుకుంటున్నాను. భర్త లేకపోయినా సరే బిడ్డని చదివించుకుందాం అని చెప్పనేసి కోరికతోటి మనం బ్రతుకుతున్నాం కాబట్టి దాన్ని నేను చాలా డీలా పడిపోయాను. కానీ మరి ఇంకో పాప ఉంది కదా, ఆ పాపను చదివించుకోవాలి అని చెప్పనేసి ధైర్యంగా నిలబడ్డాను. కాబట్టి మీరు అందరూ నన్ను చూసి ధైర్యం తెచ్చుకుని స్ట్రెంత్ అమ్మ చదువుకుందనుకోండి, ఇంట్లో పిల్లలందరినీ చదివించుకోవచ్చు. తండ్రి లేకపోయినా కూడా తల్లి ఉంటూ బిడ్డల్ని చదివిస్తుంది, బిడ్డలను కూడా చేరదీసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తుంది. అదే మదర్ చనిపోయింది అనుకో, భర్త ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు. ఎక్కువ అవకాశాలు అవే ఉన్నాయి. పిల్లల్ని మాత్రం రోడ్డు మీద వదిలేస్తారు, అవునా కదా? కాబట్టి మనం మాత్రం ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. మన పిల్లల్ని మనం చూసుకోవాలి. అలాగే భర్తలు ఉన్న వాళ్ళైతే భర్తలను కూడా మనం మార్చుకోవాలి, వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. మీ అందరూ కూడా అదే విధంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రదక్షిణ వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. அந்த வேலைக்கு வெளி வேலைக்கெல்லாம் நாங்கள் போனதில்லை. இந்த எஃப்எஃப் மூலமாக எங்களுக்கு இந்த கயிறு போட கற்று கொடுத்தாங்க. அதன் மூலமாக நாங்கள் ஒரு நாளைக்கு 30 பாட்டில் போடுவோம். 30 பாட்டில் போட்டு கயிறு வியாபாரம் பண்ணுறோம். வியாபாரிக்கு நாங்களும் கொண்டு வியாபாரம் பண்ணுற கடைங்களுக்கு அவங்களும் நேரடியாக வந்து எங்ககிட்ட கயிறு வாங்கிட்டு போயிடுவாங்க. எங்களுக்கு ஒரு நாள் வருமானம் 200 ரூபாய். காலையில் வரோம். போல் எங்களுக்கு நாங்கள் எந்த வேலைக்கும் போனதில்லை, எந்த வேலையும் எங்களுக்கு தெரியாது. எங்களுக்கு மூலமாக நாங்கள் வந்து இந்த தொழிலை கற்றுக்கின்னு வேலைக்கு ஆர்டர் எடுத்து நாங்கள் செய்வோம். நாங்கள் ஆனால் மெடிக்கலுக்கு இது போல் ஹாஸ்பிட்டலுக்கு நாங்கள் வந்து 누비니 가나가네 와칼감 손타나이 잔다가 힝버기 마땀 디얌 헬로니고 Ramraba Hang Long Loi Nung Si Bakari